సేవలు అందించడంలో విశాఖలోని లోటస్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ దూసుకువెళ్తోంది. అత్యాధునిక ఎన్ఐసియు 24 గంటల నిపుణుల సేవలు, తల్లి బిడ్డల భద్రత కోసం ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఆసుపత్రి విశ్వసనీయతను సంపాదించుకుంది. తల్లి ఆరోగ్యానికి, శిశువుల సంరక్షణకు ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పిస్తూ ముందుకు వెళ్తోంది. లోటస్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ అంటే నమ్మకానికి మరో పేరని డాక్టర్లు తెలిపారు. ప్రసవానికి ముందు నుంచి తర్వాత వరకు పూర్తి కేర్ అందించడంతో పాటు అత్యవసర సేవల్లో కూడా ఎంతో మంది ప్రాణాలకు అండగా నిలుస్తున్నామని వెల్లడించారు. అక్కడ కేవలం కిలో బరువుతో పుట్టిన శిశువులకు సైతం చికిత్స అందించి వారిని పూర్తి ఆరోగ్యంతో ఇళ్లకు పంపిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ వర్కింగ్ ఎట్ లోటస్ హాస్పిటల్ విశాఖపట్నం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, ప్రతి సంవత్సరం నవంబర్ నెల వరల్డ్ ప్రీమెచ్యూరిటీ అవేర్నెస్ మంత్. సో అందులో కూడా నవంబర్ 17th ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే అన్నది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రీమెచ్యూరిటీ అంటే ఏంటి, దాని గురించి అవగాహన కల్పించడానికి, సో ఈ ప్రీటర్మ్ బేబీస్ వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేయడానికి అన్నది ఈ మెయిన్ ఈ ప్రీమెచ్యూరిటీ మంత్, ప్రీమెచ్యూరిటీ డే అన్నది సెలబ్రేట్ చేసుకోవడం అన్నది మనకి జరుగుతూ ఉంటుంది. సో అసలు ఈ ప్రీమెచ్యూరిటీ అంటే ఏంటి, దానికి గల కారణాలు ఒకసారి చూద్దాం. సో ప్రీమెచ్యూరిటీ అంటే ఏ బేబీ అన్నా నెలలు నిండకుండా పుడితే, అంటే 37 వారాల కన్నా ముందు పుడితే ఆ బేబీస్ని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. సో ఈ ప్రీమెచ్యూరిటీ బేబీస్ పుట్టడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. సో అందులో మెయిన్ కారణాలు యాంటీనేటల్ కారణాలు, బేబీ రిలేటెడ్ కారణాలు ఉంటాయి. సో యాంటీనేటల్గా సో టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కానీ, మదర్స్ మాల్ న్యూట్రిషన్ అంటే సరిగ్గా ఈ మధ్యకాలంలో మదర్స్ సరిగ్గా అండర్ న్యూట్రిషన్గా ఉంటున్నారు. సో దానివల్ల కానీ, లేదా మదర్ ఒబీస్ ఉండడం వల్ల కానీ, ఆర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ, లేదా ఇతరత్ర మెడికల్ కండిషన్స్ లైక్ బీపీ కానీ, మదర్కి షుగర్ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే వాళ్ళకి ప్రీమెచ్యూర్ బర్త్స్ అనేవి జరగడం జరుగుతుంది. సో ఈ ప్రీమెచ్యూర్ బర్త్స్కి మనకి ఇప్పుడు అవాయిడ్ చేయడానికి మనకి మెయిన్ యాంటీనేటల్ కేర్ అన్నది అభివృద్ధి చెందింది. సో రెగ్యులర్ విజిట్స్ చేసుకోవడం వల్ల ఈ ప్రీమెచ్యూర్ బర్త్స్ అన్నది కొంచెం తగ్గుముఖం పడుతుంది. బట్ యాజ్ ద డెవలప్మెంట్ అడ్వాన్సెస్ పెరిగే కొలది మనకి ఈ ప్రీమెచ్యూర్ బర్త్స్ అన్నవి పెరగడం జరిగింది. అండ్ ఇదివరకు ఈ ప్రీమెచ్యూర్ బేబీ పెడితే మెడికల్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ చాలా డెవలప్ అయ్యి మనకి సో ఆల్మోస్ట్ 600-700 గ్రామ్స్ బేబీస్ కూడా 26-25 వీక్ బేబీస్ కూడా సర్వైవ్ కావడం అన్నది మనం చూస్తూ ఉంటాం. నేను డాక్టర్ శేషగిరి, చీఫ్ నియోనేటాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్ ఇన్ ద లోటస్ హాస్పిటల్ విశాఖపట్నం. ఈరోజు వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే ఎవ్రీ ఇయర్ 17th నవంబర్ సెలబ్రేట్ చేసుకుంటామండి మనము. ఈ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏమంటే, మనము ప్రీమెచ్యూర్ బేబీస్ అవగాహన, వాళ్ళ ట్రీట్మెంట్ అందరికీ తెలిసేటట్టు చేయడం మెయిన్ ఉద్దేశం ఆఫ్ దిస్ వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే. అండ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆన్ దిస్ అకేషన్ ఇస్, మనకి సమాజంలో ప్రీమెచ్యూరిటీ అంటేనే భయపడిపోతారు. ప్రీటర్మ్ బేబీ బాగుంటుందా లేదా, వీళ్ళు పెద్దగైన తర్వాత బాగుంటారా లేదా అని. బట్ ఇప్పుడు మనకి ఉన్న అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఇన్ ద లోటస్ హాస్పిటల్ కానీ వేరే మంచి హాస్పిటల్స్లో బేబీ మదర్ డెలివరీ ముందు నుంచి కూడా మనము ఈ ప్రీమెచ్యూర్ డెలివరీస్ ఈ మధ్య ఎందుకు ఎక్కువయ్యాయంటే, కొద్దిగా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ వల్ల, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల, మదర్ బాగా స్ట్రెస్లో ఉండడం వల్ల, జాబ్ చేయడం వల్ల, రెస్ట్ సరిగా తీసుకోకపోవడం వల్ల, బీపీ షుగర్ లాంటివి ఉండడం వల్ల ప్రీమెచ్యూర్ డెలివరీ అయిపోతుంది. అయిపోయినప్పుడు ఆ ప్రీమెచ్యూర్ డెలివరీ అయిపోయినప్పుడు కంగారు పడకుండా మనము మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లో డెలివరీ చేయించుకుంటే ఈ బేబీస్, ఈవెన్ బేబీస్ లైక్ 27-28 వీక్స్లో పుట్టిన బేబీస్ కూడా, లైక్ 1 kg బేబీ, బిలో 1 kg బేబీ, 600 గ్రాముల నుంచి ఈజీగా బేబీస్ రికవరీ అయిపోతారు. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ బేబీస్కి ఏ ప్రాబ్లం ఉండదు. అట్లీస్ట్ ఇఫ్ యూ సీ అట్ 1 year ఆఫ్ ఏజ్, ఒక 1 year అప్పుడు బర్త్డే అప్పుడు చూస్తే ఈ బేబీ ఇంత చిన్నగా ఉండిందా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా బేబీకి అనేది అనిపిస్తుంది. అండ్ దే విల్ బి లైక్ ఎనీ అదర్ బేబీస్. వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు, మంచిగా ఉండి ఉద్యోగాలు చేస్తారు. చాలామంది ప్రీటర్మ్ బేబీస్, బికాజ్ ఐఎమ్ ద ఫస్ట్ నియోనేటాలజిస్ట్ ఇన్ ద విశాఖపట్నం.